సార్ ప్రచారం ఎలా ఉంది సార్? ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది? ప్రచారం మీరు చూస్తూ ఉన్నారు కదా, తండోపతండాలుగా ప్రజలు స్వచ్ఛందంగా ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా ప్రజల రెస్పాన్సు అసలు మేము ఊహించినంతగా ఉంది. ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తూ ఉంది. వాళ్ళు స్వచ్ఛందంగా 100% కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కోటేసి మేము గెలిపిస్తామని చెప్పేసి ఓపెన్గా చెప్తా ఉన్నారు. సో కాబట్టి మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మోర్ దెన్ అంటే డబుల్ త్రిబుల్ రెస్పాన్స్ వస్తూ ఉంది. ప్రజలు బయటికి వచ్చేసి ఇళ్ళకించి వాళ్ళే బొట్టు పెట్టి పూలు జల్లి స్వాగతం పలుకుతూ ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు, మేము స్టార్ట్ చేసి జస్ట్ ఆల్మోస్ట్ ఒక 3 hours అవుతుంది. మేము ఇంకా ఒక 1/2 kilometer కూడా ముందుకు పోలేదంటే ఏ విధంగా ప్రజలు నవీన్ యాదవ్కు స్వాగతం పలుకుతున్నారు చూస్తూ ఉన్నారు. సో ప్రభుత్వం పట్ల కూడా చాలా సానుకూలత వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా పాజిటివ్గా ఉంది. సార్ ఇప్పుడు అసరుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వనున్నారు. సో దానిపై అపోజిషన్ పార్టీస్ ఏమంటున్నారంటే మేము గెలుస్తామనే భయంతోనే అసరుద్దీన్కి ఇప్పుడు పార్టీ పదవి మంత్రి పదవి ఇస్తున్నారు అంటున్నారు సార్. సో ఎన్నికలలో భయాలు అవన్నీ ఉండవమ్మా. ఎందుకంటే అవతల ఇప్పుడు జరుగుతున్నది నీతికి అవినీతికి మధ్య జరుగుతున్న ఎలక్షన్స్ ఇవి. నీతి అనేది కాంగ్రెస్, అవినీతి అనేది టీఆర్ఎస్ పార్టీ అన్నది ప్రూవ్ అయిపోయింది. ఆల్రెడీ 10 ఏళ్ళ అధికారంలో ఉండి అడ్డగోలుగా దోచుకున్న వ్యక్తులు వాళ్ళు ఏం మాట్లాడినా ఎవరు ప్రజలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. కాబట్టి ఏది పడితే అది నోటికి వచ్చినట్టు వాగడమే పనిగా పెట్టుకొని కేటీఆర్ అనే వ్యక్తి ఒక బురద కంపులాగా మాట్లాడేస్తూ ఉన్నాడు. సో ఆ వ్యక్తికి ఏం వాల్యూస్ లేవు. అంటే వాల్యూస్ ఉన్న వాళ్ళు ఎవరు అట్లా మాట్లాడరు. సో ఈరోజు అజరుద్దీన్కు మైనార్టీకి మా మంత్రి పదవి ఇస్తుంటే వాళ్ళ కడుపు మంటతోన ఈరోజు వాళ్ళు అరే ఎక్కడ మేము ఓడిపోతాము అనేది వాళ్ళకు ఇంకా అంటే వాళ్ళకి డిపాజిట్ రాదన్న భయం పుట్టుకున్నారు వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే టీఆర్ఎస్కు డిపాజిట్ వస్తుందా లేదనేది కూడా పరిస్థితులలో ఈరోజు వాళ్ళు లాస్ట్కి పోయి ఏం చేస్తారు, బీజేపీ వాళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళు వీళ్ళు కలిసి ఇద్దరు కలిసి ఎన్నికలలో పోటీ అంటే ప్రయత్నం చేస్తారు. సో అయినా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. ఇక్కడ ఈరోజు మనతో ఎల్లమంచి ఉదయ్ కుమార్, కార్పొరేటర్ ఎల్లమంచి ఉదయ్ కుమార్ గారు ఉన్నారు. హలో అండి, నమస్తే. సో ఇప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి, ఎలా అనిపిస్తుందండి? ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుందండి రెస్పాన్స్. నవీన్ అన్నకి చాలా ప్రచారంలో మేము చూస్తున్నాం కదా, అడుగడుగున ప్రజలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. తప్పకుండా నవీన్ అన్న యువకుడు, అలాంటి యువకుడిని గెలిపిస్తే రేపు పొద్దున మంచి భవిష్యత్తు ఉంటుంది జూబ్లీహిల్స్ ప్రజలకి. ఇప్పుడు చూసినట్లయితే లాస్ట్ 2 monthsలో 200 కోట్ల అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసి కొన్ని పనులు ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి. డెఫినెట్గా నవీన్ అన్న గెలుస్తారు. సో ఇది ప్రభంజనం, కాంగ్రెస్ ప్రభంజనం. రేవంత్ అన్న ఆధ్వర్యంలో చేపట్టిన పథకాలు, సన్నబియ్యం అయితేనేమి, ఈ ఉచిత బస్సు అయితేనేమి, గ్యాస్ పథకాలు అయితేనేమి, ఇవన్నీ పథకాలు కూడా జనాల్లో బాగున్నాయి. డెఫినెట్గా నవీన్ అన్న గెలుస్తారు. చాలా వరకు ఉద్యోగులు కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానిపై మీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన 2 సంవత్సరాల్లో 60,000 పైగా ఉద్యోగులు గ్రూప్ 1 మొన్న రిలీజ్ చేశారు. మొన్న అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇచ్చారు మేడం. ఈ ప్రతిపక్షాలు అనేవి బురద జల్లుతూ ఇలాగా అవి చేయలేదు ఇవి చేయలేదు అని చెప్తూ ఉంటారు. బట్ మీరు చూస్తే రియాలిటీ చూస్తే వచ్చిన 18 monthsలోనే 60,000 దాకా ఉద్యోగాలు ఇచ్చేసి వాళ్ళందరికీ ఇచ్చారు. ఇంకా 3 years ఉన్నది. డెఫినెట్గా రేవంత్ అన్న ఆధ్వర్యంలో ఇంకా మంచిగా చేస్తారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు నోటిఫికేషనే రాలేదు. అంతకుముందు వచ్చిన నోటిఫికేషన్ మాత్రం ఇప్పుడు ఫిల్ చేశారు అంటున్నారు. లేదు మేడం, మీరు చూడండి, గవర్నమెంట్ రాగానే ఫస్ట్ వచ్చిన 4-5 monthsలోనే నోటిఫికేషన్ ఇచ్చారు. గ్రూప్ 1 ఇచ్చి మొన్న అధికారంగా మన శిల్పకళా వేదికలో అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇచ్చారు. 60,000 ఉద్యోగాలు అనేది ఇచ్చారు. ఇది ప్రతిపక్షాలు ఇప్పుడు లాస్ట్ 10 సంవత్సరాలు మీరు చూస్తే నాట్ ఓన్లీ ఈ ఉద్యోగాలనే కాదు, రైతు బంధు చూసినా, రైతు రుణమాఫీ చూసినా, ఏవైనా సరే వాళ్ళు చెయ్యనిది ఏదైతే ఉందో రేవంత్ అన్న వితిన్ 18 monthsలో చేసి చూపించాడు. అది వారలేనితనం అవ్వచ్చు, ప్రతిపక్షాల కుట్రలాగా మనం చేసుకోవచ్చు. ప్రజల రెస్పాన్స్ ఎలా ఉందండి? ప్రజల రెస్పాన్స్ చాలా బాగుందండి. ఇప్పుడు అందరూ యాక్చువల్గా మేము చూస్తున్నారు కదా ప్రచారంలో, మెజారిటీ ఎంత వస్తుందని మాట్లాడుకుంటారు. నవీన్ అన్న గెలుపు అనేది ఈజీగా ఉన్నది. డెఫినెట్గా ఆయనకి మెజారిటీ ఎంత అనే చెప్పేసి టాక్ ఉంది. ఇప్పుడు వరకైతే మెజారిటీ కూడా బాగా వస్తుంది. నవీన్ అన్న చెప్పినట్టు 50,000 పైచీలకు వస్తుంది. యువకుడు మనం రేపొద్దున ఎప్పుడైనా ఫ్యూచర్లో కానీ భవిష్యత్తులో కానీ ఎవరికైనా సరే ఇలా యువకుల్ని ఎంకరేజ్ చేస్తే రేపొద్దున మంచిగా ఉంటుందని చెప్పేసి మా అభిప్రాయం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు అజరుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వనున్నారు. దానిపై అపోజిషన్స్ ఏమంటున్నారంటే భయపడి అసలు మేము గెలుస్తామేమో అనే భయంతోనే ఇంత త్వరగా పార్టీ అని మంత్రి పదవి నిర్ణయం తీసుకున్నారంటున్నారు. బీఆర్ఎస్ కానీ ప్రతిపక్షాలు కానీ ఏవైనా సరే 10 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారు మేడం? బీఆర్ఎస్ నువ్వు 10 సంవత్సరాలు చేస్తుంటే చెప్పుకోవాలి. ఇప్పుడు క్యాబినెట్ విస్తరణ అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు మైనారిటీకి అనేది ఎవరు మినిస్టర్ లేరు. సో ఇస్తున్నారు. ఇది ఒక మంచి ఇదే కదా మేడం. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలు కానీ కాదు, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలు లేకపోయినా ఈ క్యాబినెట్ విస్తరణ అనేది లాస్ట్ 3-4 months నుంచి డిస్కషన్ ఉన్నది. సో హీజ్ ఆల్రెడీ కంటెస్ట్ చేశారు. అజరుద్దీన్ అనేది కంటెస్టెడ్ చేశారు. ఆయనకి ఇవ్వడం కూడా ఒక శుభసూచకం. జూబ్లీహిల్స్ ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.